హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. ఈ రోజు అయితే పప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, ములక్కాడలు, వంకాయ ముక్కలు, వెల్లుల్లి పొట్టు తీసి జీలకర్ర వేసి దంచి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే పప్పు చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేసుకుంటేనే. ఇంకా టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు రసానికి చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడ నేనైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పప్పు చారులోకి కొంచెం శనగపప్పు కూడా వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ కావాలి అంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడైతే పప్పు చారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. పప్పు చారుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది, ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిలో ఉండే గింజలు ఉంటుంది కదా పోపు దినుసులు, అవి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్టీ అనేది ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి, వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పప్పు ఎక్కువగా ఉంటేనే పప్పు చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పెసరపప్పు అని చెప్పాను కదా, ఇంకా పెసరపప్పు కొంచెం శనగపప్పు వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారులోకి సరిపడా సాల్ట్, కారం కూడా వేస్తున్నాను. కారం అయితే చాలా తక్కువగా వేస్తున్నాను, ఎందుకంటే నేను పచ్చిమిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి. ఇంక ఇప్పుడైతే పసుపు, కారం, ఉప్పు అన్ని వేసుకున్నాం కాబట్టి వక్కలకు కూడా బాగా పడుతుంది. ఇంక ఇప్పుడైతే బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ధనియా పౌడర్, గరం మసాలా, కరివేపాకులు కూడా పచ్చివి వేసుకోవాలి పప్పు చారులోకి, అప్పుడు చాలా బాగుంటుంది, తిన్నాకు టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, స్వస్తిక్ సాంబార్ మసాలా, ఇదైతే నేనైతే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను. ఇంకా లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. సాంబార్ పొడి అయితే ఈ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి నేనైతే వేసుకుంటున్నాను. ఇంకా చారు అయితే బాగా మరిగించుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల పులుపు, కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది. అందుకని బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది పప్పు చారు, సాంబార్ దేంట్లోకైనా. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి పప్పు చారు. అంతే అండి, సింపుల్ గా ఎంతో టేస్టీ అయిన పప్పు చారు అనేది నా స్టైల్లో నేనైతే మీకు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.